పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ఈ డ్రెస్ వేసుకునేటప్పటికి వయసు అలా వెనక్కి వెళ్ళిపోయినట్టుంది కదా. నీకేందో గాని నాకైతే మండ్ర కప్ప కొట్టినట్టు పొల్లంతా పండుతోంది. నోర్మోయ్, అక్క, నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నావు? కొట్టాలా చంపాలా? నీకింతకు ముందే చెప్పాను, అయినా నువ్వు మారలేదు. నా ఇంట్లోనే ఉండి నా డబ్బులే ఖర్చు పెడుతూ ఏంటా ఈ కక్కుర్తి బుద్ధి? చూడక్క, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతిదీ తప్పే. ఒక్కసారి నా స్థానంలో నిలబడి చూడు. అయినా అందరి ముందు ఇలా అవమానించడం ఏం బాలేదు. ఆహా, ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? అసలు ఏం చేశాడని అడ్డబద్దా ఉండదే. వెళ్ళడుగు. కోపం కొంచెం చల్లన్నాక అడుగుతానులే మధ్య. అక్క ప్లీజ్, అంత కోపం పడికిరాడు. అందరూ ఏమనుకుంటారు? అనుకోనిరా, ఎవరు అనుకుంటే నాకేంటి? అక్క, నన్ను కొడితే నీ పరువే పోతుంది. ఎందుకంటే నేను నీ తమ్ముణ్ణి, అది గుర్తుపెట్టుకో. నాకు అనవసరం. నా పరువు పోయినా పర్వాలేదు, కానీ నువ్వు ముందు బయటికి పో. పోరా. ఏరా, గట్టిగా తగిలిందా? కోపం వచ్చినప్పుడు ఆ మాత్రం ఫోర్స్ ఉంటది లెక్క. చాకో, అటు చూడు, నీ కోడలందరూ ఎలా కన్ఫ్యూజ్ అయిపోయి చూస్తున్నారా? గదేందత్తమ్మా, మీకు నిజంగానే కోపం రాలే? ఏంటండి అత్తయ్య గారు, ఏమన్నా నాటకాల పోటీలు పెట్టారా ఏంటండి? ఏ నువ్వు కానీ యాక్ట్ చేస్తావా? అలాంటిది ఏదైనా ఉంటే కుమ్మేద్దాం అంతే. హలో, ఇది యాక్టింగ్ కాదమ్మా, ఇన్ యువర్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో మీకు పెళ్ళయ్యాక జరిగే చెదురు మొదురు సంఘటనలు అన్నమాట. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? చూసారా, ఒక మనిషికి కోపం వస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయో. కొన్నిసార్లు ఈ కోపం మీ వారిదై ఉండొచ్చు, మరికొన్నిసార్లు ఈ కోపం మీదై ఉండొచ్చు. కానీ కోపం వల్ల సమస్య పెద్దదవుతుంది గాని పరిష్కారం అవ్వదు. రేయ్, నన్ను చెప్పనిస్తావా? సారీ అక్క, యూ కంటిన్యూ. చూడండి అమ్మాయిలు, ఒకవేళ మీ భర్తకి ఇంత కోపం ఉంటే మీరేం చేస్తారు? కోపానికి కోపమే విరుగుడత్తయ్యా. ఏ, మీ ఇంట్లో మీ అమ్మగారు కూడా ఇదే చిట్కా వాడుతున్నారమ్మా? రేయ్, సైలెంట్ అయిపోతా. నందిని, నువ్వు చెప్పమ్మా. ఆడైంది నా మీద కోపడేది. నన్ను అడిగితే కోపం యాదానికొచ్చేదే. ఇంత చేస్తా ఉన్నాను, ఇదంతా సరిగా లేదు అని చెప్పేస్తా. అల్లుడు గోపికి ఈ పిల్ల కష్టమే. వరాల ముఠ, నువ్వు చెప్పమ్మా. మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కోపడరు కదండి. ఒకవేళ పడితే నాన్నగారు ముందు పంచాయతీ పెట్టాడు వేరండి. నీలాంటిది వస్తే మా అల్లుడు గోపి అల్లాడిపోతాడు. అమ్మా రాధిక, నువ్వు? ఇవన్నీ ఇంప్రెస్ చేయాలంటే కాస్త మంచిగానే చెప్పాలి. అత్తమ్మా, మొగుడు అన్నాక పెన్ల మీద గోపడతాడు.
అప్పుడప్పుడు అట్లాంటి కోపం కూడా తగలకపోతే రిలేషన్షిప్ అంత రొమాంటిక్ గా ఏడుంటది. హా? అలా అనుకోవద్దమ్మా. నువ్వు తట్టుకోలేనంత కోపం వస్తే ఏం చేస్తావు? అసలు మా ఆయనకి కోపం రానికి కారణమేందో కనుక్కుంటా. వీలు పడితే అసలు కోపం రానియకుండానే చేస్తా. చాయక్క 1 మినిటే. చాయక్క ఫ్యూచర్ అదిరిపోయింది. నువ్వు సెలెక్ట్ అయిపోయినట్టే.